హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ ఎడిట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను సంక్రాంతి కోసం అయితే ఒక వాట్సాప్ స్టేటస్ని అయితే ఎడిట్ చేశాను. అందులో మీ ఫొటోస్ అయితే బ్యూటిఫుల్గా వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు డెమో అయితే చూపిస్తాను. డెమో తర్వాత వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డెమోని అయితే చూసేద్దాం. చూసారా ఫ్రెండ్స్, డెమో ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో మీ ఫొటోస్ అయితే వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ అయితే చేస్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి ఆల్ పైన అయితే క్లిక్ చేయండి. వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడు వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో చూసేద్దాం. కైన్మాస్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేసి 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకుని దీని అయితే 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోకి కావాల్సిన ఫైల్స్ మొత్తాన్ని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరైనా కొత్తగా కైన్మాస్ యూస్ చేస్తున్నట్లయితే నేను కైన్మాస్ని ఏ విధంగా యూస్ చేయాలి, అదేవిధంగా సీక్రెట్ సెట్టింగ్స్ని అయితే నేను ఒక వీడియో చేశాను. దాన్ని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరు వాటిని అయితే చూడండి. ఇప్పుడు ఈ వీడియోకి కావాల్సిన ఫైల్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. వాటిని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక ఇమేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇందులోకి అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కత్తెర గుర్తు పక్కన ఉన్న స్క్రీన్ పైన అయితే క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే ఇచ్చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక టెంపుల్ పేజ్ ఇమేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసిన ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ రొటేట్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ ఈ విధంగా అయితే రొటేట్ అయితే చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత దీని అయితే కొద్దిగా ఫుల్గా అయితే జూమ్ చేసేసి ఇక్కడైతే పెట్టేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక PNG ఇమేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా జూమ్ అవుట్ అయితే చేసి ఇక్కడైతే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక PNG ఇమేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు దీన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా జూమ్ అవుట్ అయితే చేసి ఇక్కడ పెట్టేయండి. పెట్టేసిన తర్వాత దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. అదే విధంగా బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ క్రోమ్లోకి అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. క్రోమ్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని అయితే టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ రిమూవ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అని అయితే వచ్చేస్తుంది. దీనిపైన అయితే ట్యాప్ చేసి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా ఫొటోస్ని అయితే యాడ్ చేయమని వస్తుంది. ఈ విధంగా ఫోటోని అయితే యాడ్ చేసి డన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పైన అయితే క్లిక్ చేయండి. మీ ఫోటో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కైన్మాస్టర్లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా ఇక్కడ సెట్ అయ్యే విధంగా అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఈ ఫోటోని అయితే 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి టెంప్లెట్
అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కత్తెర గుర్తు పక్కన ఉన్న స్క్రీన్ పైన అయితే క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి స్క్రీన్ అయితే అప్లై చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా ఉన్నదైతే దీనిపైన అయితే ట్యాప్ చేసి కత్తెర గుర్తు పైన అయితే క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ పైన అయితే క్లిక్ చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వైట్ బార్డర్ ఇమేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు దీనైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనైతే 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ విధంగా టర్న్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా అయితే యాడ్ చేసేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు దీనికి మనం సాంగ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సాంగ్ని యాడ్ చేయాలంటే ఇక్కడ ఆడియో పైన అయితే క్లిక్ చేసి ఇందులో మీ సాంగ్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా సాంగ్ని అయితే ఏ విధంగా సాంగ్ని యాడ్ చేయాలో చూస్తాను చూడండి. ఈ విధంగా సాంగ్ని అయితే యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఒకసారి వీడియోని అయితే ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ వీడియో ఎంత బాగా వస్తుందో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. వీడియోని అయితే లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.